వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీను నాయక్ ఆఫీషియల్. ఓకే, ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు మరియు జాతీయ అంతర్జాతీయ క్రీడా అంశాలు మరియు కరెంట్ అఫైర్స్లను ఈరోజు చర్చించుకుందాము. ఈరోజు న్యూస్లో వచ్చిన కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు. ఇజ్రాయిల్ చేతికి లేజర్ రక్షణ వ్యవస్థ, అంటే ఇది యుద్ధానికి సంబంధించినది. మరియు లేజర్ అనేది ఒక కొత్త రకమైన ఆయుధంగా తయారు చేయడం అని చెప్పుకోవచ్చు. ఇరాన్తో మళ్ళీ యుద్ధమే వస్తే చిత్తు చేయడానికి అత్యంత ఆధునిక రక్షణ సాంకేతికతల్ని సిద్ధం చేస్తున్నామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అమీర్ బరామ్ తెలిపారు. శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లు, మోటార్ గుళ్లను గాలిలోనే తుత్తునియలు చేసే లేజర్ రక్షణ వ్యవస్థ ఐరన్ బీమ్ను డిసెంబర్ 30న రక్షణ దళాలను అందిస్తామని ఇజ్రాయెల్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అధిపతి డేనియల్ గోల్డ్ చెప్పారు. టెల్ అవివ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 2వ అంతర్జాతీయ రక్షణ సాంకేతికతల వారోత్సవంలో వీరిద్దరూ ప్రసంగించారు. ఇజ్రాయెల్ శత్రువులు ఎప్పటికప్పుడు తమ గురించి తెలుసుకుంటూ తదుపరి యుద్ధాన్ని సన్నద్ధమవుతున్నారని, వారితో అన్ని రంగాల్లో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని జనరల్ అమీర్ బురామ్ వివరించారు. ఇకపైన కూడా అన్ని రంగాల్లో శత్రువుల పీచమనచడానికి ఎలక్ట్రానిక్ యుద్ధం, క్వాంటం సాంకేతికతను, కమ్యూనికేషన్ యంత్రాంగాన్ని, సైబర్ అంతరిక్ష సాంకేతికతలను ఇజ్రాయెల్ సిద్ధం చేసుకుంటుందని తెలిపారు. ఇది టుడే కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై భారత్.